హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కథ నా ప్రాణం నీకోసం ఎపిసోడ్ నెంబర్ 49. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్దాం. ఆలోచించు ఆదిత్య, నేను ఒక్కదాన్నే నీ లైఫ్ కాదు, అత్తయ్య మామయ్య కూడా నీ లైఫ్లో ఉన్నారు. ఈసారి నీకేమైనా అయితే తట్టుకునే శక్తి వాళ్ళకి లేదు. నువ్వు బాధపడుతూ వాళ్ళని బాధ పెట్టుకో అది ప్లీజ్. నేను మాత్రమే ముఖ్యం అనుకుంటే ఎలా? నువ్వు నా కోసం చనిపోతే మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళేం కావాలి? నిన్ను నువ్వు గాయం చేసుకుని వాళ్ళు బాధపడటానికి కారణమవుతావా? వాళ్ళు నిన్ను కన్నందుకు పెంచినందుకు వాళ్ళకి నువ్విచ్చే గిఫ్ట్ ఇదేనా అంటూ గట్టిగా అడిగేసరికి ఫస్ట్ టైం ఆదిత్య తన బాధని తట్టుకోలేక వేదాన్ని పట్టుకొని గట్టిగా ఏడ్చేస్తాడు. ఒక్కసారిగా బర్స్ట్ అయిపోతుంది. ఐ హేట్ యు వేద, ఐ హేట్ యు. ఎందుకు నా లైఫ్లోకి వచ్చావురా? వచ్చి నువ్వే నా ప్రాణం అనేలా చేసి నా నవ్వుకి కారణమయ్యావు. ఇప్పుడు నువ్వే నా లైఫ్ నుండి తప్పుకున్నావు. రావటం తప్పుకోవటం అన్నీ నీ ఇష్టమేనా? ఎందుకు ఇలా చేసావురా? ఇప్పుడు నువ్వు లేకపోతే నేను ఎలా ఉండాలి చెప్పు అంటూ గుండెల్లో ఉన్న బాధకి ఏడుస్తూ ఉంటాడు. ఆదిత్య అలా ఏడవటం అసలు వేద ఎప్పుడూ చూడలేదు. ఇప్పుడు తన వల్ల ఏడుస్తుంటే వేదాకి ప్రాణం పోతుంది. ఆదిత్య బాధకి ఒక రకంగా తనే కారణం కదా అనిపిస్తుంది. ఆదిత్య వెనునిమ్రుతూ, ప్లీజ్ ఆదిత్య, నువ్వు ఇలా ఏడిస్తే నాకు చాలా కష్టంగా ఉంది. నా వల్లే నువ్వు ఇంత బాధపడుతున్నావు. ఐఎమ్ సారీ ఆదిత్య అంటుంది వేద. వాళ్ళని చూసి దర్శిని రుద్రకి కూడా బాధగా అనిపించింది. రుద్ర ముందుకు వెళ్ళి ఆదిత్య భుజం మీద చేయి వేస్తాడు. రుద్ర చేయి వేయగానే వేదాకి దూరం జరిగి కళ్ళు తుడుచుకొని నన్ను కొద్దిసేపు వదిలేయండి అని బయటికి వెళ్తుంటాడు. ఆదిత్య వెయిట్, ఆగు, ఎక్కడికి వెళ్తున్నావు? ప్లీజ్ ఎక్కడికి వెళ్ళకు అంటూ రుద్ర వేద అడ్డుపడినా కూడా ఆగకుండా ముందుకు వెళ్తుంటాడు. రుద్ర, మీ కార్ కీస్ ఇవ్వండి అని రుద్ర నుండి కార్ కీస్ తీసుకుని ఆదిత్య వెనకే పరిగెడుతుంది దర్శిని. ఆదిత్య కార్ డ్రైవ్ చేస్తూ ఎక్కడికి వెళ్తున్నాడో తనకి తెలియకుండా డ్రైవ్ చేస్తూ వెళ్తున్నాడు. ఆదిత్య మళ్ళీ ఏం చేసుకుంటాడో అని భయంతో ఆదిత్య వెనకే ఫాలో అవుతూ వెళ్తుంది దర్శిని. ఇక్కడ ఆదిత్య వెళ్ళగానే కుప్ప కూలిపోతుంది వేద. శ్రీ అంటూ వేదాన్ని పట్టుకుంటాడు రుద్ర. బావా అంటూ రుద్రాన్ని హక్ చేసుకొని వెక్కి వెక్కి ఏడుస్తూ, నేను చాలా చెడ్డదాన్ని కదా బావా, నా వల్లే ఆదిత్య ఇంతలా బాధపడుతున్నాడు. ఆదిత్య బాధకి నేనే కారణం అంటూ ఏడుస్తుంటే, అదేం కాదురా, నువ్వే తప్పు చేయలేదురా, మన తలరాత అలా ఉంది, దానికి నువ్వేం చేస్తావు లే అంటూ వేదాన్ని పైకి లేపి ఇంటికి తీసుకొని వెళ్తాడు. బావా, ఆదిత్య ఎక్కడికి వెళ్ళాడు? నాకు భయంగా ఉంది, మళ్ళీ ఏదైనా పిచ్చి పని చేస్తే అంటుంది వేద. కంగారు పడకు, ఆదిత్య వెనకే దర్శిని వెళ్ళింది, తను చూసుకుంటుంది. ఇప్పుడు ఆదిత్యకి స్పేస్ ఇవ్వాలి. తను ఒంటరిగా ఉండి తనవి తీరా ఏడిస్తేనే తన మనసులో ఉన్న బాధ కొంతైనా తగ్గుతుంది అంటాడు రుద్ర. ఆదిత్య స్పీడ్గా డ్రైవ్ చేస్తుంటే దర్శిని ఆ స్పీడ్ని అందుకోవటం కష్టం అవుతుంది. అయినా కూడా ఆదిత్యాన్ని ఫాలో చేస్తూ, ఆదిత్య గారు ఏంటి ఆ స్పీడు, ఎన్ని వెహికల్స్ వస్తున్నాయి, ఏమైనా అయితే అని భయపడుతూ ఉంటుంది. బీచ్ దగ్గరికి వెళ్ళి ఎవ్వరూ లేని ప్లేస్లో కార్ ఆపుతాడు. దర్శిని కూడా ఆదిత్య కార్ వెనక కొంచెం దూరంలో కార్ ఆపి ఆదిత్యాన్ని అబ్జర్వ్ చేస్తుంది. ఆదిత్య కార్ దిగి సముద్రపు ఒడ్డున కూలబడి అరచేతిలో మొహాన్ని దాచుకొని గుండె పగిలేలా రోదిస్తాడు. ఆదిత్య గుండెల్లో సముద్రమంత బాధ పొంగి పొరలుతుంది. ఆదిత్యని చూసి దర్శినికి అసలు ఏడుపు ఆగటం లేదు. దూరంగా ఉండలేక ఆదిత్య దగ్గరికి వెళ్ళి మోకాళ్ళ మీద కూర్చొని ఆదిత్య భుజం మీద చేయి వేయగానే తల తిప్పి చూస్తే ఎదురుగా దర్శిని కనిపిస్తుంది. తనున్న పరిస్థితికి ఎవరో ఒకరి ఓదార్పు కావాలి, తన బాధని పంచుకోవటానికి అనిపించింది. వెంటనే ఎదురుగా ఉన్న దర్శినిని హత్తుకొని, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, నేనేది ఇష్టపడినా నాకు దూరం అవుతుంది, నా వల్ల కావటం లేదు, తనకి చెప్పు దర్శిని, నాకు వేదాన్ని ఇచ్చేయమని చెప్పు దర్శిని అంటూ దర్శినిని హత్తుకొని ఏడుస్తుంటే ఆదిత్య వెన్నునిమురుతూ, కూల్ ఆదిత్య గారు, ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్, మీ బాధ నాకు అర్థమవుతుంది, ఏడ్చేయండి, మీ మనసులో ఉన్న బాధ మొత్తం పోయేలా ఏడ్చేయండి అంటూ ఆదిత్యాన్ని దగ్గరికి తీసుకుని తల నిమురుతూ తనివి తీరా ఏడవనిచ్చేస్తుంది. చాలాసేపటి తర్వాత వెక్కిళ్ళు వస్తుంటే ఆదిత్య కళ్ళు తుడిచి వాటర్ తెచ్చి తాగిస్తుంది. నీళ్లు తాగి కొంచెం స్థిమిత పడతాడు. అప్పటికే ఆదిత్య కళ్ళు రెడ్డిగా అయ్యి మొహం అంతా పీక్కుపోతుంది. సారీ దర్శిని గారు, ఏదో బాధలో మిమ్మల్ని హక్ చేసుకున్నాను అని ఆదిత్య గిల్టీగా ఫీల్ అవుతుంటే, ఇట్స్ ఓకే, ఐ కెన్ అండర్స్టాండ్ అంటూ ఆదిత్య పక్కన కూర్చుంటుంది. సముద్రపు అలలు వాళ్ళిద్దరి కాళ్ళని ముద్దాడుతుంటే ఆకాశం వైపు చూస్తూ ఇద్దరు కొద్దిసేపు నిశ్శబ్దంగా ఉంటారు.
ఆకాశం వైపు చూస్తూనే ఉన్నాడు. కానీ ఆదిత్య కళ్ళ వెంబడి కన్నీళ్లు రాలిపోతున్నాయి. ఆదిత్య కళ్ళు తుడుస్తూ, మీరేం అనుకోనంటే మీకు ఒక విషయం చెప్తాను, వింటారా అని దర్శిని అడుగుతుంటే, ఏంటి అన్నట్టు కళ్ళు చిన్నవి చేసి దర్శిని వైపు చూస్తాడు ఆదిత్య. మీకు బాధగా ఉంది, కాదు అనను. ఎందుకంటే వేద అక్కని మీరెంత ఇష్టపడ్డారో వేద అక్క మాటల్లో నాకు అర్థమైంది. కానీ ఒక్కసారి మీ వైపు నుండి కాకుండా రుద్ర సార్ వైపు నుండి ఆలోచించి చూడండి. చిన్నప్పటి నుండి, అంటే వేద అక్క పుట్టినప్పటి నుండి కూడా వేద అక్కనే తన జీవితం అనుకున్నాడు. తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాడు. వేద అక్కే తన భార్యగా లైఫ్ ఊహించుకున్నాడు. అంతేకాదు, వాళ్ళకి పెళ్ళి కూడా అయిపోయింది. కానీ కాలం వాళ్ళని విడదీసింది. ఈరోజు అక్క ప్రాణాలతో ఉంది అంటే ఆ రోజు రుద్ర సార్ తన ప్రాణాలు అడ్డుగా వేయబట్టే. ఆ రోజు తన ప్రాణం అడ్డు వేయకుండా ఉండుంటే ఈరోజు వేద అక్క ప్రాణాలతో ఉండేది కాదు. వాళ్ళతో పోరాడి అక్కని సేవ్ చేసి బయటపడేశాడు. ఆ ప్రాసెస్లో వేద అక్క దూరమైంది. వాళ్ళ పేరెంట్స్ దూరమయ్యారు. ఫ్యామిలీ మొత్తం దూరమయ్యి చంటి పాపతో ఊరు దాటి ఎన్ని కష్టాలు పడుంటారో ఒక్కసారి ఊహించుకోండి. ఒకవైపు వేద అక్క ఎక్కడుందో తెలియక తన కోసం ప్రతి క్షణం బాధ, మరోవైపు ఫ్యామిలీ కోల్పోయిన బాధ, చేతిలో తన చెల్లి జీవితం. అన్నింటి మధ్యలో ఎంతలా నలిగిపోయారు నేను కళ్ళారా చూశాను ఆదిత్య గారు. ఇప్పుడు చెప్పండి, ఆ కష్టం ముందు మీ కష్టం పెద్దదా? దీనికే మీరు సూసైడ్ చేసుకోవాలి అనుకుంటే రుద్ర సార్ అనుభవించిన బాధకి కష్టానికి ఎప్పుడో సూసైడ్ చేసుకోవాలి. కానీ అలా చేయలేదు. పిరికివాడిలా చేయలేదు. జీవితంతో ఫైట్ చేశాడు. పోరాడి ఇంతటి సామ్రాజ్యాన్ని స్థాపించాడు. స్వీటీకి అమ్మ నాన్న అన్నీ తనే అయ్యి తన చెల్లి జీవితంలో సంతోషాలు నింపాడు. ఆ ప్రాసెస్లో ప్రతిరోజు యుద్ధమే చేశాడు. ఒకవైపు ఇవి ఫేస్ చేస్తున్నా కూడా వేద అక్క గురించి సర్చ్ చేస్తూ ఉండేవాడు. తన కోసం తాపత్రయపడేవాడు. వాళ్ళ పేరెంట్స్ వేద అక్కకేమైనా అవుతుందన్న భయంతో దూరంగా తీసుకుని వెళ్ళిపోయినా కూడా కోపం చూపించలేదు. అక్కని మర్చిపోలేదు. తనెక్కడ ఉంది అన్న చిన్న ఆశని రుద్ర సార్కి ఊపిరిపోసింది. తను ఎన్ని కష్టాలు పడ్డారో నేను కళ్ళతో చూశాను. రుద్ర సార్ నాకు ఇన్స్పిరేషన్ తెలుసా. నాకు ఎప్పుడైనా చాలా బాధగా అనిపిస్తే నేను రుద్ర సార్ని తలుచుకుంటాను. ఆయన పడిన బాధ ముందు నా కష్టం ఎంత అనిపిస్తుంది. ఆయన చాలా కష్టపడ్డారు. ఇప్పుడు చెప్పండి, వేద అక్క రుద్ర సార్తో ఉండటం ఏమైనా తప్పుందా? నేను మీ ప్రేమని తక్కువ చేయటం లేదు ఆదిత్య గారు. ఎవరి ప్రేమ అయినా గొప్పదే. ఎవరి ప్రేమ వాళ్ళదే. వీళ్ళది ఎక్కువ, వాళ్ళది తక్కువ అని చెప్పలేం. చూపించే విధానంలో తేడా ఉండొచ్చు, కానీ ఎవరి ప్రేమైనా గొప్పదే. కానీ ఇక్కడ మీకన్నా ముందే వాళ్ళకి ముడిపడిపోయింది. అందుకే ఎక్కడ ఉన్న వేద అక్క ఇక్కడికి వచ్చింది. దియా ఒక దారంలా వాళ్ళ బంధానికి ముడివేసింది. మీకు బాధగా ఉంటుంది, కాదు అనటం లేదు. కానీ మీరు బాధపడుతూ ఉంటే అక్కడ వేద అక్క రుద్ర సార్తో ఉన్నా కూడా హ్యాపీగా ఉండలేదు. వాళ్ళు వాళ్ళ లైఫ్ కూడా ఇంకా స్టార్ట్ చేయలేదు. ఇప్పుడు మీరు ఇలా ఉంటే వాళ్ళ మధ్య దూరం అలాగే ఉంటుంది. అంతేకాదు, అక్కడ మీ పేరెంట్స్ని కూడా బాధ పెట్టిన వాళ్ళు అవుతారు. ఇన్నాళ్ళు మీరు లేరు అని ఎంత బాధను అనుభవించి ఉంటారో కదా. మరి ఇప్పుడు మళ్ళీ వాళ్ళకి ఆ బాధనే మిగులుస్తారా? వాళ్ళని హ్యాపీగా చూసుకోవాల్సిన మీరే వాళ్ళని బాధ పెడితే ఎలా చెప్పండి? అప్పుడే మీరు బాధని మర్చిపోయి నార్మల్గా ఉండండి అని నేను కూడా చెప్పను. ఎందుకంటే అది అసాధ్యం. అంత తొందరగా మీరు ఈ బాధ నుండి బయటికి రాలేరు. కానీ ఆంటీ అంకుల్ కోసం రావడానికి ప్రయత్నం చేయాలి. మెల్లిగా మీరు మూవ్ ఆన్ అయ్యి హ్యాపీగా ఉంటేనే అక్కడ వేద అక్క రుద్ర సార్ హ్యాపీగా ఉంటారు. ఒక్కసారి ఆలోచించి చూడండి. నేను చెప్పిన మాటలకి మీకు బాధగా అనిపిస్తే ఐఎమ్ వెరీ సారీ ఆదిత్య గారు అంటూ ఆదిత్య వైపు చూస్తుంది. దర్శిని చెప్పేదంతా విని సైలెంట్గా ఉంటాడు. చాలాసేపు తనలో తానే మదన పడుతూ, నిజమే కదా, వాళ్ళకి చిన్నప్పుడే ముడిపడింది. నేనే మధ్యలో వచ్చాను, అందుకే మధ్యలోనే తప్పించాడు. వేదాన్ని మర్చిపోవటం అంటే నా వల్ల కాదు. అలా అని తనని నా దగ్గరికి తెచ్చుకోలేను. తను సంతోషంగా ఉండటమే నాకు కావాలి. మా ఇద్దరికి రాసి పెట్టలేదు. రుద్రతో వేద జీవితం రాసి పెట్టాడు. వాళ్ళ మధ్యలోకి నేను వెళ్ళకూడదు. రుద్రతో కలిసి వేద హ్యాపీగా ఉండాలి. నేనే వాళ్ళకి దూరంగా వెళ్ళిపోతాను. తన సంతోషమే నాకు ముఖ్యం. తనకి దగ్గరగా ఉంటే తను నాకు కావాలనిపిస్తుంది. అందుకే నేను వీళ్ళకి దూరంగా వెళ్ళిపోవాలి. ఇన్నాళ్ళు తనతో ఉన్న మెమోరీస్ చాలు, వాటితో బ్రతికేస్తాను అనుకుని ఒక నిర్ణయం తీసుకుని కళ్ళు తుడుచుకొని ఉఫ్ అని నిట్టూర్చి దర్శిని వైపు చూసి, థ్యాంక్స్ దర్శిని, ఇంతసేపు నాతో ఉండి నన్ను ఓదార్చావు. నువ్వు చెప్పింది నిజమే. వేద రుద్రకి సొంతం అవ్వటమే న్యాయం.
వేద రుద్ర హ్యాపీగా ఉండాలి. వాళ్ళకెప్పుడూ ఆ భగవంతుడు ముడి వేశాడు. వాళ్ళు కలిసి సంతోషంగా ఉంటే చాలు. రండి ఇంటికి వెళ్దామా అంటూ లేచి నిలబడతాడు. చిన్న స్మైల్ ఇచ్చి గుడ్, ఇలా ధైర్యంగా ఉండాలి, మీరెప్పుడు హ్యాపీగా ఉండాలి ఆదిత్య గారు అంటుంది. "హ్మ్, వేదాతోనే నా జీవితంలో సంతోషం వచ్చింది. ఇప్పుడు తను నా జీవితంలో లేకపోతే ఇంకా నేనెక్కడ హ్యాపీగా ఉంటాను. సంతోషం అనేది నా లైఫ్లో ఉండదు. మమ్మీ, డాడీ, దియా వీళ్ళ కోసమే బ్రతకాలి" అని మనసులో అనుకుని ముందుకు వెళ్ళి కార్ స్టార్ట్ చేస్తాడు. వెనక దర్శిని కూడా తను వచ్చిన కార్ స్టార్ట్ చేసి ఆదిత్య వెనకే ఇంటికి వెళ్తుంది. వీళ్ళింటికి వెళ్ళేసరికి హాల్లో వేద, రుద్ర, ఇందు, ఆనంద్ గారందరూ టెన్షన్ పడుతూ కూర్చున్నారు. ఆదిత్య ఎలా ఉన్నాడో, ఎంత బాధపడుతున్నారో అని కంగారు పడుతూ ఆదిత్య కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఆదిత్య ఇంట్లోకి రావటం చూసి అందరూ ఊపిరి పీల్చుకుంటారు. నాన్న ఆదిత్య అంటూ ఇందు, ఆనంద్ ఇద్దరు ఆదిత్య చుట్టూ చేరిపోతే వాళ్ళని చెరోవైపు నుండి హత్తుకొని కొద్దిసేపు అలాగే ఉండి, "నేను బాగానే ఉన్నానమ్మా, మీరు టెన్షన్ పడకండి" అంటూ వాళ్ళకి దూరం జరిగి వేద వైపు చూస్తాడు. కళ్ళ నిండా నీళ్లతో తన వైపే చూస్తూ ఉంది. వాళ్ళ దగ్గరికి వెళ్ళి, "సారీరా వేద, ఇందాక నీతో పిచ్చిగా ఏదేదో అనేశాను, సారీ" అంటూ వేద తల నిమిరి రుద్ర వైపు చూసి, "వేద హ్యాపీగా ఉండేలా చూసుకోండి. ఆయన నా పిచ్చి మీకు తెలీదా? తనని ఎలా చూసుకోవాలో మీకు నేను చెప్పటం ఏంటి? మీరు హ్యాపీగా ఉండండి, వేద హ్యాపీగా ఉంటే చాలు" అంటాడు ఆదిత్య. "అదేంటి ఆదిత్య, ఏదో పరాయి వాడిలా నాకు చెప్తున్నావు? మీ ఇద్దరు ప్రేమించుకోక ముందు నుంచి మంచి ఫ్రెండ్స్, ఇప్పుడు కూడా అలాగే ఉండొచ్చు. మీతో పాటు నన్ను మీలో చేర్చుకోండి. ఒక ఫ్రెండ్ తనని హ్యాపీగా ఉండేలా చూసుకునే బాధ్యత నీకు కూడా ఉంది" అని రుద్ర చెప్తుంటే చిన్న స్మైల్ ఇచ్చి, "తనకి ఏ కష్టం రాకూడదు. ఒకవేళ మీరన్నట్టు వస్తే ఒక ఫ్రెండ్గా తనని ఖచ్చితంగా నా ప్రాణం అడ్డుగా వేసైనా కాపాడుతాను" అంటూ తల్లి తండ్రి వైపు చూసి, "మనం ఇండియా వెళ్ళిపోదాం మమ్మీ" అని చెప్తుంటే వేద షాక్ అయ్యి, "ఇండియా ఏంటి ఆదిత్య, ఇప్పుడు అక్కడికి ఎందుకు? నువ్వెక్కడికి వెళ్ళొద్దు, నువ్వు ఇక్కడే ఉండాలి" అంటుంటే, "ప్లీజ్ వేద, చిన్నపిల్లల బిహేవ్ చేయకు. నేను ఇండియా వెళ్ళాలి అనుకుంటున్నా. మమ్మీ, డాడీని, దియాని తీసుకొని వెళ్తాను" అని చెప్తాడు. "నో, నేను ఒప్పుకోను. నా మీద కోపంగా ఉందా? కోపంగా ఉంటే తిట్టు లేదా కొట్టు, అంతేకాని అలా దూరంగా వెళ్తాను అంటే నేను ఒప్పుకోను. నువ్వు ఎక్కడి నుండి వెళ్తే నా మీద ఒట్టే. ఇక నీ ఇష్టం. నా మీద, నా మాట మీద నీకే మాత్రం గౌరవం ఉన్నా నువ్వు ఇక్కడ ఉంటావు, లేదంటే వెళ్తావు" అంటుంటే, "ఎందుకు వేద ఇలా చేస్తున్నావు? నేను ఎక్కడున్నా నీకు అందుబాటులో ఉంటాను. నేను చూసుకోవడానికి రుద్ర ఉన్నాడు, ఇంకేంటి చెప్పు" అని ఆదిత్య అంటుంటే, "ఒక భర్తగా బావ ఉన్నాడు, ఒక ఫ్రెండ్గా నువ్వు నాకెప్పటికీ కావాలి. మనమంతా ఒక ఫ్రెండ్స్లా కలిసి ఉందాం ప్లీజ్." "అవును ఆదిత్య, నువ్వు దూరంగా ఉండాలని నేనెప్పుడూ కోరుకోలేదు. నువ్వు కూడా ఇక్కడే ఉండు, అందరం హ్యాపీగా ఉండొచ్చు. ముఖ్యంగా నువ్వు దియాని తీసుకుని వెళ్తే వేద లేకపోతే దియా ఎలా ఉంటుంది చెప్పు? తనకి వేద ఖచ్చితంగా కావాలి. నువ్వు దూరంగా వెళ్తే ఎలా చెప్పు? నీ ఫీలింగ్స్ నాకు అర్థమయ్యింది. నువ్వు వేదకి ఎదురుగా ఉంటే తనని మర్చిపోవటం కష్టమవుతుందనే కదా తనకి దూరంగా వెళ్ళాలి అనుకుంటున్నావు. దానికే అయితే కొన్ని డేస్ వేద నీకు ఎదురు పడదు. నువ్వు వర్క్లో పడితే నీ మైండ్ డైవర్ట్ అవుతుంది" అంటాడు రుద్ర. వేదాన్ని మర్చిపోవటం అనేది ఎప్పటికీ జరగని పని. నా మనసులో ఎప్పటికీ అలా ఉండిపోతుంది అనుకొని, "సరే వెళ్ళనులే, దియా కోసమైనా తప్పదు అని, నాకు నిద్ర వస్తుంది, నేను పడుకుంటా, బాయ్" అంటాడు ఇద్దరికి. వెళ్తున్న ఆదిత్య చేయి పట్టుకొని, "నిజంగా నా మీద కోపం లేదు కదా ఆది" అని అడుగుతుంటే, "నీ మీద కోపం చూపించడం అంటే నా మీద నేను కోపం చూపించుకోవటమే అవుతుంది" అని మనసులో అనుకుని, "లేదురా, నీ మీద నాకెందుకు కోపం ఉంటుంది చెప్పు? అసలు మీ ఇద్దరికి మధ్యలో వచ్చింది నేను. అందుకే నన్ను మధ్యలో డ్రాప్ చేశాడు ఆ దేవుడు. ఇట్స్ ఓకే, నేను బాగానే ఉన్నాను. నువ్వు రుద్రతో వెళ్ళు. ఇప్పటికే నా కోసం చాలా డేస్ నుండి ఇక్కడే ఉన్నావు. బాయ్ వేద" అని వేద తల నిమిరి తన రూమ్కి వెళ్ళి లాక్ చేసుకుంటాడు. మళ్ళీ ఏదైనా పిచ్చి పని చేస్తాడేమో అని వేద కంగారు పడుతుంటే, "అక్క, టెన్షన్ పడకు, ఇక మీదట అలా ఏం చేసుకోడు" అని దర్శిని చెప్తుంటే, "థ్యాంక్స్ దర్శిని, ఆదిత్య వెనకే వెళ్ళి తనకి తోడుగా ఉండి ధైర్యం చెప్పి ఆదిత్యని ఇంటికి తీసుకొచ్చావు. థ్యాంక్ యూ సో మచ్. ఎప్పటికీ ఇలాగే ఆదిత్యకి తోడుగా ఉండు, కనిపెట్టుకొనుండు. ఆదిత్యని మార్చుకొని హ్యాపీగా చూసుకునే బాధ్యత ఇక నీదే. అత్తయ్య మామయ్య వాళ్ళకు కూడా విషయం చెప్పేశాము. వాళ్ళకి నువ్వు కోడలికి రావటం ఇష్టమే, హ్యాపీగా ఒప్పుకున్నారు" అని వేద చెప్తుంటే ఆనంద్ ఇందుల వైపు చూస్తుంది దర్శిని. "అవునరా, మాకు నువ్వు బాగా నచ్చావు. ఆదిత్య గురించి తెలిసినా కూడా నీ ప్రేమతో మార్చుకోవడానికి వచ్చావు చూడు. ఇంతకన్నా మంచి అమ్మాయిని ఆదిత్య కోసం తేలేమో. నువ్వు ఆదిత్యకి సరైన జోడి.
వాడంత తొందరగా మారడ్రా. ఓర్పుతో, నీ ప్రేమతో నువ్వే వాడిని మార్చి వాడి మనసులో ప్రేమను పుట్టించాలి. దానికి మా హెల్ప్ ఎప్పుడూ ఉంటుంది అంటారు ఆనంద్, ఇందు. థ్యాంక్స్ ఆంటీ. ఖచ్చితంగా ఆదిత్య గారిని నార్మల్ చేస్తాను. కొంచెం టైం పడుతుంది. వేద అక్కని ఇన్నాళ్ళు ఇష్టపడ్డాడు. అలాంటిది ఒక్కసారిగా మర్చిపోవటం అంటే కష్టం. ఆదిత్య గారి ప్రేమ కోసం నేను వెయిట్ చేస్తాను అంటుంది దర్శిని. సరే అత్తయ్య, మేమిక వెళ్తాం. ఇంకా ఇక్కడుండి ఆదిత్యాన్ని బాధ పెట్టలేను. బావ చెప్పినట్టు కొన్ని డేస్ ఆదిత్యకి నేను దూరంగా ఉండటం బెటర్. అప్పుడే నన్ను మర్చిపోయి దర్శినికి దగ్గర అవుతాడు అంటూ వాళ్ళకి బాయ్ చెప్పి రుద్రతో కలిసి ఇంటికి వెళ్తుంది. వేదాన్ని చూసి పరుగున వచ్చి, వదినా వచ్చావా, నిన్ను చాలా మిస్ అయ్యాను తెలుసా అని హక్ చేసుకుని చెప్తుంటే, ఇక వచ్చేసాను కదా, ఇక మీదట ఎక్కడికి వెళ్ళను, ఇక్కడే ఉంటాను అంటూ స్వీటీతో పాటు ముందుకు వెళ్ళి హాల్లో కూర్చుంటుంది. అంటే ఆదిత్య బ్రోకి నిజం తెలిసిపోయిందా వదినా అని అడుగుతుంది. హా స్వీటీ, తెలిసిపోయింది అని జరిగింది చెప్తుంది. ఓ, ఎలాగైనా ఆదిత్య బ్రో సెట్ అవ్వాలి అంటుంటే, మేము కూడా అదే కోరుకుంటున్నాం. సరే గుడ్ నైట్ స్వీటీ అని రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి బాల్కనీలోకి వెళ్తుంది. తన వెనకే వచ్చిన రుద్ర కూడా ఫ్రెష్ అయ్యి వేద దగ్గరికి వెళ్ళి వెనక నుండి హత్తుకొని, శ్రీ ఆర్ యూ ఓకే అని అడుగుతుంటే, బావా అంటూ రుద్ర వైపు తిరిగి రుద్ర మెడ వంపుల్లో తలపెట్టుకొని తన మనసులో చెలరేగుతున్న తుఫానుని అదుపు చేసుకుంటుంది. వేద వెననిమురుతూ అలాగే ఎత్తుకొని అక్కడున్న ఉయ్యాల్లో కూర్చొని వేదాన్ని తన మీద కూర్చోబెట్టుకొని, పడుకో, అంతా సెట్ అవుతుంది, అన్నీ ఒక్కసారి జరగాలంటే కుదరదు, మెల్లిగా సర్దు మనుగుతుంది అంటూ వేదాకి జోకొడుతూ వేదాన్ని నిద్రపుచ్చుతాడు. అక్కడ లోపలికి వెళ్ళిన ఆదిత్య బెడ్ మీద వాలిపోతాడు. తన కంటి నుండి ఆగను అంటూ కన్నీళ్ళు వస్తూనే ఉన్నాయి. చాలాసేపు ఏడ్చి పక్కనున్న దియాని దగ్గరికి తీసుకొని, నువ్వు చాలా బంగారం, నిన్ను చూసుకొని బ్రతికేస్తాను అనుకుని ఎప్పటికో నిద్రలోకి జారుకుంటాడు. ఆ తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ దియాకి మెలకువ వచ్చి పక్కన వేద కోసం చూస్తుంది. మమ్మీ మమ్మీ అంటూ పిలుస్తుంటే అప్పుడే నిద్రపోయిన ఆదిత్య దియా సౌండ్ విని లేచి, ఏమైంది బంగారం అంటూ అడుగుతూ వేదాన్ని ఒళ్ళో కూర్చోబెట్టుకుంటాడు. మమ్మీ కావాలి అంటూ కళ్ళు నలుపుకుంటూ అడుగుతుంది. దియాని గుండెకి హత్తుకొని, మమ్మీ మాత్రమే కావాలా, నీకు నేనొద్దా అని అడుగుతుంటే ఆదిత్య మెడ చుట్టూ చేతులు వేసి, నో, నాకు నువ్వు కూడా కావాలి అంటూ ఆదిత్యాన్ని కరుచుకుపోతుంది. నా బంగారు తల్లి అని దియా నుదుటిన ముద్దు పెట్టి, మమ్మీ రుద్ర డాడీ దగ్గరికి వెళ్ళింది తల్లి, నువ్వు ఈ డాడీ దగ్గర ఉంటావు కదా అంటూ దియా గడ్డం పట్టుకుని అడుగుతుంటే, అంటూ ఆలోచించి, ఉంటాను డాడీ, మమ్మీ వాళ్ళు స్విట్జర్లాండ్ వెళ్ళినప్పుడు నేను ఇక్కడే ఉన్నాను అంటూ, మళ్ళీ ఎక్కడికి వెళ్ళారు అని అడుగుతుంది ముద్దుగా. మమ్మీకి వర్క్ ఉంది, అందుకే ఇక నువ్వు నాతోనే ఉండాలి, ఓకేనా అంటాడు. ఓకే డాడీ. డోర్ నాక్ చేసిన సౌండ్ విని డోర్ ఓపెన్ చేస్తాడు. గుడ్ మార్నింగ్ ఆదిత్య గారు. గుడ్ మార్నింగ్ దియా బంగారం అంటూ దియాని ఎత్తుకొని, స్కూల్ టైం అవుతుంది కదా, రెడీ అవుదామా అంటుంది దర్శిని. హా అవుదాం అంటూ తలూపుతుంది. ఆదిత్య గారు, ఈ రోజు నుండి నేను కూడా మీతో ఆఫీస్కి వస్తాను, మీరు రెడీ అవ్వండి, నేను దియాని రెడీ చేస్తాను అంటుంది దర్శిని. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.